హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ప్రయాగ్రాజ్లో సోమవారం మహాకుంభమేళా ప్రారంభమైంది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే ఈ మత కార్యక్రమానికి విస్తృత భద్రత కల్పించారు. కుంభమేళాలో బాంబు పేలుడు జరుపుతామని, కనీసం 1000 మంది భక్తులను హతమారుస్తామని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో నాసిర్ పఠాన్ పేరిట ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన పోలీసులు విచారణ జరపగా దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోస్టు పెట్టింది 11వ తరగతి చదువుతున్న 17 సంవత్సరాల విద్యార్థి. అతని పేరు ఆయుష్ కుమార్ జైస్వాల్. నాసిర్ పఠాన్ పేరుతో నకిలీ ఖాతా ప్రారంభించి తప్పుడు పోస్టులు పెడుతున్నాడని తేలింది. ముస్లింల పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు లేదా ఈమెయిల్స్ తెరిచి వాటి ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. జైస్వాల్ కేసులో పోలీసులు అతని IP అడ్రస్ను గుర్తించి బీహార్లోని పూర్నియా జిల్లాకు చెందిన వాడని తెలుసుకున్నారు. జైస్వాల్ను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇలా చేయటం హిందుత్వ సంస్థల పాత ఎత్తుగడనేనని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ చెప్పారు. గతంలో కూడా అనేక సందర్భాలలో దేవాలయాల ఎదుట జంతు కళేబరాలను, మాంసాన్ని పడేసేవారని, అది హిందుత్వవాదుల పనేనని తేలింది. ముస్లింలను అప్రతిష్టపాలు చేయడానికి వారి పేర్లను వాడారని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్ కార్చిచ్చులా వ్యాపించిందని, ఒకవేళ అసలు నిందితులు పట్టుబడినా వారికి ఎలాంటి శిక్ష పడుతుందో తెలియదని అపూర్వానంద్ వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 27న లక్నోకు చెందిన దేవేంద్ర తివారీ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేస్తూ జూబర్ ఖాన్ అనే వ్యక్తి నుండి తనకు ఈమెయిల్ వచ్చిందని, తనను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అదనపు DGP అమితాబ్ యష్ను చంపుతానని అందులో బెదిరించాడని తెలిపాడు. మీరు ముస్లింల బ్రతుకుల్ని నరకప్రాయం చేస్తున్నారు, మా వారు యూపీకి వచ్చి తివారీ, యోగి, అమితాబ్ యష్లను చంపుతారు అని జూబర్ ఖాన్ హెచ్చరించాడని చెప్పాడు. దీనికి మరింత మసాలా జోడిస్తూ, నేను అల్లా మీద ప్రమాణం చేస్తున్నా వారిని వేధించి చంపేస్తాం, ఇందుకు ISI పూర్తి బాధ్యత తీసుకోవాలి అంటూ జూబర్గా చెప్పుకుంటున్న వ్యక్తి తన ఈమెయిల్ సందేశాన్ని ముగించాడు. 2023లో తివారీ మరో ప్రకటన చేశాడు. ఆలం అన్సారీ ఖాన్ అనే వ్యక్తి నుండి ఇదే రకమైన బెదిరింపు ఈమెయిల్ అందిందని చెప్పాడు. కొద్ది రోజుల తర్వాత ఈ కేసులో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కీలకమైన ముందడుగు వేసింది. ఈమెయిల్స్ పంపిన 2 వ్యక్తులను అరెస్టు చేసింది. అయితే వీరిలో ఏ ఒక్కరూ కూడా ముస్లిం కాదు. నిందితులను తహార్ సింగ్, ఓం ప్రకాష్గా గుర్తించారు. ఇక్కడ గొప్ప ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరిని నకిలీ గుర్తింపులతో ఈమెయిల్స్ పంపాల్సిందిగా కోరింది తివారీయే. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి సమాజంలో ముస్లింలను ఏకాకులను చేయటమే తివారీ లక్ష్యమని స్పష్టమవుతోంది. నిజానికి తివారీకి ఇలాంటివేమీ కొత్త కాదు. 2021 డిసెంబర్, 2022 ఫిబ్రవరి, మార్చ్, నవంబర్లో కూడా ఇలాంటి కట్టుకథలే అల్లాడు. భారతీయ కిసాన్ మంచ్, భారతీయ గోసేవా పరిషత్ పేరిట తివారీ స్వచ్ఛంద సంస్థను నడిపాడు. లక్నోలోని పలు పోలీస్ స్టేషన్లపై అతనిపై అనేక కేసులు నమోదు చేశారు. తివారీ నడుపుతున్న కాలేజీలోనే ఓం ప్రకాష్, తహార్ పనిచేస్తున్నారు. కాగా ముస్లింల పేరుతో సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనేక పోస్టులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. అయితే వాస్తవానికి వీటికి ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మరో ఉదంతాన్ని పరిశీలిద్దాం. మత ఉద్రిక్తతలను వ్యాపింపజేస్తున్నందుకు ఆగ్రాలో నివసిస్తున్న ధీరేంద్ర రాఘవ్ను గత సంవత్సరం జూన్లో అరెస్ట్ చేశారు. అతను ఓ ముస్లిం పేరుతో హిందూ సమాజంపై విష ప్రచారం సాగించాడు. జైలు నుండి విడుదలైన తర్వాత కూడా ఆయన బుద్ధి మారలేదు. సనాతన హిందూ అనుకూల పోస్టులు పెట్టాడు. ఓ ముస్లిం మాదిరిగా దుస్తులు ధరించి సోషల్ మీడియాలో కనిపించేవాడు. ఇప్పుడు మరో దొంగ వేషగాడని చూద్దాం. BCom చదువుతున్న రాజీవ్ కాంత్ అనే విద్యార్థి ముస్లిం పేరుతో దోపిడీ రాకెట్ నడిపాడు. నకిలీ ఈమెయిల్ ఐడితో 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ విధంగా అనేక మంది హిందుత్వవాదులు ముస్లిం పేర్లతో సామాజిక మాధ్యమాలలో విష ప్రచారం సాగిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. హిందుత్వవాదుల నయా ఎత్తుగడ ఇది.